సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏమిటో, ఆ సంఘటనల వల్ల కర్కాటక రాశి వారికి లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కర్కాటక రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో, ఈ నెల విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వస్తే, ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. వీరి మనస్తత్వము చాలా చిన్నదిగా ఉంటుంది. కర్కాటక రాశి వారు మితిమీరిన భావోద్వేగం మరియు మూడీగా ఉంటారు. గత బాధలు లేదా స్వల్ప భేదాలను వీడటం వీరికి కష్టతరం చేస్తుంది. వారు తమ సంబంధాలతో భద్రత మరియు స్థిరత్వాన్ని కోరుకుంటూ అతుక్కొని మరియు స్వాధీనత కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు తమ భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకోవటం మరియు వారి చర్యలు మరియు నిర్ణయాలను నియంత్రించనివ్వటం చాలా ముఖ్యం. కర్కాటక రాశి వారికి ఈ నెల కొన్ని విధాలుగా బాగుంటుంది, కానీ కుజుని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుజుడి కారణంగా అపకీర్తి కలుగుతుంది. సంతానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వారిని జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. మీ నిర్లక్ష్యం వల్ల మీ పిల్లలు చెడ్డదారి పడతారు. బంధువుల మధ్య మీ గౌరవానికి భంగం కలుగుతుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యంపై, చదువుపై శ్రద్ధ చూపించాలి. వారికి కొన్ని బాధ్యతలు నేర్పించాలి, లేదంటే భవిష్యత్తులో చాలా బాధపడతారు. ఈ నెల మీకు సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో గొడవ పడుతూ ఉంటారు. వారు చెప్పే మాటలను సరిగ్గా వినిపించుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు మరియు ఆస్తి విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మీకు తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి. వారు చేసే తప్పుల వల్ల మీతో పాటు మీ సోదరులు కూడా సమస్యలను ఎదుర్కొంటారు. సోదరులతో, పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలు వాహనం నడుపుతున్నట్లు అయితే ఆ బండి పేపర్స్ను ఒకసారి చూడండి. వారిని ఈ నెల దూర ప్రయాణాలకు పంపించకండి. ఇక ఈ నెల వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంటుంది. కర్కాటక రాశికి ఈ నెల చాలా పనులలో విజయాలు కలుగుతాయి. అనుకున్నవి అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. టైంకి పనులను కంప్లీట్ చేస్తారు. కాలాన్ని వృధా కానివ్వకుండా చాలా చక్కగా వ్యవహరిస్తారు. సృజనాత్మకత శక్తి పెరుగుతుంది. అయితే ఈ నెల ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి. కొన్నిసార్లు మీరు చేసే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మరియు మీ కెరియర్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. ఈ నెల కర్కాటక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీనివల్ల ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులను తగ్గిస్తారు.
ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కానీ ఆస్తి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. డాక్యుమెంట్స్ విషయంలో మరియు ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువర్గం వారితో ఆస్తి విషయాలు చర్చించే ముందు ఆలోచించి మాట్లాడుకోవాలి. మీ నోటి దురుసుతనం వల్ల ఇతరులను అనకూడని మాటలను అని బాధపడతారు. 10 మందితో కలిసి ఏదైనా చర్చించాల్సిన సంఘటనలు వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలను ముందుగా తెలుసుకోండి. ఇతరుల ఆలోచనలను గౌరవించండి. ఇలా చేస్తే ఈ నెల కొంతవరకు సమస్యలు తగ్గుతాయి, లేదంటే అందరితో గొడవలు అవుతాయి. ఇరుగు పొరుగు వారితో, తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అయితే కర్కాటక రాశి వారికి ఈ నెల ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశికి మిత్రుల వల్ల చాలా లాభాలు కలుగుతాయి. మీకు ఉన్న స్నేహితుల వల్ల ఈ నెల ఆనందం కలుగుతుంది. వారితో మంచి సమయం గడుపుతారు. దూరమైన మిత్రులను కానీ చిన్ననాటి స్నేహితులను కలుసుకునే యోగం ఉంది. మీకు మరియు మీ స్నేహితులకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మిత్రులతో సమయం గడపడం వల్ల మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి. అయితే కొన్నిసార్లు మీరు మీ మిత్రుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు సరదాగా అన్న మాటలు వారికి నచ్చకపోవటం వంటివి జరుగుతాయి. దీనివల్ల మీ మధ్య కొంచెం దూరం ఏర్పడుతుంది. మీరు మీ స్నేహితులతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం గతంలో జరిగిన సంఘటనలను మళ్ళీ వారితో చర్చించకండి. స్నేహితుల వల్ల మీకు ఈ నెల ఏదో ఒక రకంగా అదృష్టం కలిసి వస్తుంది. వారి నుండి కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కష్టానికి తగ్గ ఫలితాలను పొందుకుంటారు. చదువులో ఆశించిన ర్యాంకును సాధించడానికి బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. పోటీదారులపై విజయం సాధించాలనే తపన పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ నెల స్నేహితుల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మిత్రులతో కలిసి విందు భోజనాలు చేసే అవకాశం వస్తుంది. ఈ నెల కర్కాటక రాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారికి లాభాలు కలుగుతాయి. కావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. ఆనందంగా సమయం గడుపుతారు. స్నేహితులతో సమయం గడుపుతారు. బ్యాంకుకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట వ్యక్తులు మీ కుటుంబంపై చాడీలు చెప్పే అవకాశం కూడా ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా కుటుంబ సభ్యులను నిందించకండి. ఇంటిలో చెలరేగే గొడవలను తగ్గించుకోవడానికి కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొనండి. పుణ్య నదులలో స్నానం చేయండి. ఇంకా వాహనములు ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ నెల మీకు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ రాశిలో కుజుడు ఉండటం వల్ల మీకు పనిపై శ్రద్ధ, అవగాహన పెరుగుతాయి. గురువు కారణంగా కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు మంచి స్థాయికి ఎదుగుతారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే క్రీడాకారులకు కూడా ఆటలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. గోల్స్ను రీచ్ అవ్వడానికి బాగా కష్టపడుతూ ఉంటారు. ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నవారు కూడా తమ టాలెంట్ను బయటపెట్టడానికి అవకాశాలు వస్తాయి. మంచి గుర్తింపును సాధించడానికి కృషి చేస్తారు. సూర్యగ్రహ సంచారం వల్ల కుటుంబంలోని పెద్దవారి గౌరవం బలపడుతుంది. ఒకరి కీర్తి తగ్గినా మరొకరి కీర్తి గౌరవం పెరుగుతాయి. శని వక్రించి ఉండటం వల్ల కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. సంతానంతో, సోదరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. వీరి వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. కుజుడి కారణంగా కర్కాటక రాశికి చెందిన ప్రేమికులు ఈ నెల ప్రేమించిన వ్యక్తులకు దూరం అవుతూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల మీరు మీ ప్రేమించిన వ్యక్తులకు దూరంగా వెళ్ళవలసి వస్తుంది. సూర్యగ్రహ సంచారం వల్ల మీ సంపాదన పెరుగుతుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంది. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కుజుడు 12వ ఇంటిలో, శని 8వ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల మీ ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. అలా అయితేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే మీరు అనారోగ్యానికి గురి అవుతారు. మీరు మీ ఆరోగ్యంతో పాటు మీ సోదరుల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఈ నెల గాయాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి, పనులు ఆటంకాలు కలగకుండా పూర్తి అవ్వడానికి హనుమంతుడిని పూజించాలి. హనుమంతుడి నామాన్ని జపించాలి. ప్రతిరోజు సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. అలాగే మీ రాశిలో 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి
మీరు కుజగ్రహానికి పూజలు చేయాలి. మంగళవారం ఉపవాసం ఉండండి. మంగళవారం ఎర్రపప్పును, ఎర్ర వస్త్రాలను దానం చేయండి. ఈ నెల చేస్తే కుజానుగ్రహం కలుగుతుంది. కుజగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఈ పరిహారాలను చేస్తే ఈ నెలంతా మీకు మంచి జరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 12, 14, 21, 23, 27 ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 10, 16, 19, 25, 30. ఇవి సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు.